బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుకి రకరకాల పేర్లు చెప్పబడ్డాయి. యేసు క్రీస్తు అనేది ఒకటే కాదు, ఇమ్మానుయేల్ అని, యెహోవా దూత అని, యెహోవా సహకారి అని, యెహోవా బాహువు అని, షాలేము రాజు అని, తర్వాత మెల్కీసెదెకు అని, అట్లా చాలా పేర్లు ఇవ్వబడ్డాయి ఆయనకి, అంటే చెప్పబడ్డాయి. వాటిల్లో చాలా పొడవైన పేరు ఒకటి ఉంది. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. అతిపెద్ద పేరు చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు ఇక స్టార్ట్ అయింది చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కర్తయగు అధిపతి అని ఆయనకు పేరులు పెట్టబడును అని లేదు, పేరు పెట్టబడును అని ఉంది. అంటే ఒకటే పేరు, ఒకటే పేరులో ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో స్టార్టింగ్లో చెప్పబడ్డ పేరు, స్టార్టింగే వచ్చింది ఆశ్చర్యకరుడు అని. యేసు ప్రభు జీవితం నిజంగా అప్పటి ప్రజలకు ఇప్పటి ప్రజలకు కూడా ఆశ్చర్యమే. ఆయన బోధ అనేకుల్ని ఆశ్చర్యపరిచింది. వారి శాస్త్రుల వలె కాక ఆయన అధికారము గల వాని వలె బోధించుట చూచి అనేకులు ఆశ్చర్యపడిరి అని ఉంటుంది. ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన జీవిత విధానం ఆశ్చర్యం. ఆయన లాంటి వ్యక్తి మరొకడు ఈ భూమండలం మీద కనబడలేదు అంటే అతిశయోక్తి కాదు, అది నిజం. ఆయన జీవితం ఒక ఆశ్చర్యం. ఆయన చేసిన కార్యాలలో బోల్డ్ అన్ని ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అసలు ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి రావటమే ఒక ఆశ్చర్యం. బాగుంది. అందరినీ ఆశ్చర్యపరిచిన యేసు ప్రభు తానే ఆశ్చర్యపోయిన 2 ఘట్టాలు బైబిల్లో మనకు కనబడతాయి. 2 స్పెషల్గా రాయబడ్డాయి. వాటిల్లో ఒకటి లూకా సువార్త 7వ అధ్యాయములో ఒక సంఘటన రాయబడి ఉంది. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు దగ్గరికి ఓ శతాధిపతి తన దాసుల్ని పంపించాడు. శతాధిపతి తన దాసుల్ని ఎందుకు పంపించాడంటే, ప్రభువా, నాకు చాలా ప్రియుడైన దాసుడు ఒకడు ఉన్నాడు మా ఇంట్లో, నాకు చాలా సేవ చేశాడు. ఈ మధ్యకాలంలో అతనికి బలహీనత వచ్చింది, అతని పరిస్థితి ఏం బాగలేదు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, కదలలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, రోగి అయి పడున్నాడు, చచ్చిపోతాడేమో అని అనుమానంగా ఉంది. కానీ అతనికి ఏమన్నా అయిద్దేమో అని నేను భయపడుతున్నాను, ఎందుకంటే అతన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. దయచేసి నీవు నా దాసుని స్వస్థపరచునట్లు నేను వేడుకుంటున్నాను అన్నాడు. ఆ మాట యూదుల పెద్దలకి చెప్పి పంపించాడు. అక్కడే ఉంది. ఏమనుందో చూడండి. 3వ వచనం. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వాళ్ళు వచ్చారు. మామూలుగా యేసు ప్రభు అంటే వాళ్ళకి నచ్చదు, అంతగా పడదు. కానీ శతాధిపతి కబురు కదా, పోయి రిక్వెస్ట్ చేస్తున్నారు. బోధకుడా, ఆ శతాధిపతి చాలా మంచోడు, పాపం అదేదో సమస్య చెప్తున్నాడు, అది నువ్వు వెళితేనే అయిద్దంట, అతను నీ ద్వారా ఈ కార్యం పొందటానికి యోగ్యుడు, కాబట్టి నీవు వెళ్ళి అతని దాసుని స్వస్థపరచమని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆ శతాధిపతి ఇంకో పని చేశాడు. 6వ వచనం చూడండి.
కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి ఏమంటున్నాడు. నువ్వు నా ఇంట్లోకి వచ్చేదానికి నాకు అర్హత లేదయ్యా, నీవు పరిశుద్ధుడవు, నేను నీ అంతటి వాడిని కాను, నీలాంటి వాడు నా ఇంట్లోకి అడుగుపెట్టే అంత యోగ్యమైంది కాదు నా ఇల్లు అన్నాడు. రెండవది, నేను కూడా నీ ఎదుటికొచ్చి నిన్ను అడిగి నిన్ను శాసించేంత కూడా నాకు లేదు, నేను కరెక్ట్ కాదు, నా ఇల్లు కూడా సరైంది కాదు, నువ్వు నా ఇంట్లోకి వచ్చి ఈ కార్యం చేసేదానికి నేను యోగ్యుణ్ణి కాను అని తన అయోగ్యతను మొదట ఒప్పుకున్నాడు. నీవు ఒక మాట సెలవివ్వు, నా దాసుడు బాగుపడతాడు. నేను ఇది నమ్ముతున్నానయ్యా, నా దగ్గర కూడా దాసులు ఉన్నారు, ఒకడిని నేను ఆజ్ఞాపిస్తే అది పోయి చేయరా అంటే చేస్తాడు, ఇటు తీసుకురారంటే తెస్తాడు, ఏది చేయమంటే అది చేస్తాడు, మరి మీరు అక్కడుండి ఆజ్ఞాపిస్తే చాలు అని చెప్పని కబురు పెట్టాడు. మళ్ళా ఇంట్లోకి రావద్దన్నాడు. యేసు ప్రభు ఈ మాట విని అతని ప్రవర్తన చూసి ఆయన ఆశ్చర్యపడి అనుంది అక్కడ బైబిల్లో. ఏముందో ఒకసారి చూడండి. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుకి ఏం పేరుంది? ఆశ్చర్యకరుడని. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపోవటం అంటే ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన సంగతి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యపడ్డా లేదా? అసలు ఆశ్చర్యం అంటే ఏంది? ఓ మాట, మనం ఊహించనిది మన కళ్ళ ముందు జరిగితే మనకు ఆశ్చర్యం. యేసు ప్రభు ఎందుకు ఆశ్చర్యపోయాడంటే, నేను ఇశ్రాయేలు మధ్య ప్రకటిస్తున్నాను గనుక నన్ను గూర్చి విశ్వాసం ఉంటే గింటే ఎవరికి ఉండాలంటే యూదులకి, వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే నేను చేసే కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు చేస్తున్నాను కాబట్టి, నా ప్రవర్తన, నా నియమావళి, నా సమస్త విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏమి లేదు. వాళ్ళకి నా గురించి తెలుసుద్ది. కానీ ఈ అన్యుడికి నా గురించి ఎలా తెలిసింది? ఈ అన్యుడికి నా గురించి తెలియసే అవకాశం లేదు కదా. సరే తెలిసిందనుకో, ఇంత విశ్వాసమా? దేవునికి ఏవైతే నచ్చుతాయో అవన్నీ కనపడ్డాయి ఆ శతాధిపతి దగ్గర. ఇంతకు మొదలు ఆయన మొహం కనపడలే ఆయనకు. అది ఆయన వచ్చి ఆయన ఫేస్ చూపించలా. ఆయన ఇంట్లో ఉన్నాడు. నేను వస్తానయ్యా అంటే, వద్దయ్యా నువ్వు రావద్దయ్యా, నేను తగినోడిని కాదయ్యా అంటాడు. పోనీ నువ్వన్నా వస్తావంటే నేను కూడా రానయ్యా అంటాడు. నువ్వు రావటానికి నా ఇల్లు తగింది కాదు, నేను ఆడ రావటానికి నేను తగినోడిని కాదు అన్నాడు. అంటే తన అపాత్రతను, తన అయోగ్యతను యథార్థంగా ఒప్పుకున్నాడు ఆయన. యూదుల పరిస్థితి ఎలా ఉంది? యేసు ప్రభు మీద తమను తాము హెచ్చించుకునే రకాలై అలా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు. కానీ ఒక అన్యుడేమో నేను యోగ్యుడిని కాదు అన్నాడు. సరే అంటే అన్నాడు, పోనీ. సహజంగా యూదులు కొంచెం నిష్ఠ నియమాలతో ఉంటారు కాబట్టి ఒకవేళ ఆ లెక్కలో వేసుకొని నా విషయంలో కొంచెం భయపడి ఉండొచ్చు అనుకుంటే ఇంకొక మాట అన్నాడు. ఏంటో తెలుసా? అసలు నువ్వు వీడిదాకా రావాల్సిన అవసరం లేదు ప్రభువా, ఒక మాట మాత్రం సెలవు, నా దాసుడు బాగుపడతాడు. అంటే ఏమి నమ్ముతున్నాడంటే, నువ్వు వచ్చి చెప్పి చేసేది ఏందయ్యా? నువ్వు సర్వాధికారివి, నువ్వు ఒక్క మాట సెలవిస్తే జబ్బు కావచ్చు, శ్రమ కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా ఒక్క మాట నువ్వు చెప్తే అడ్రస్ కూడా ఉంటుంది. అది యేసు యొక్క సర్వశక్తిమంత్వాన్ని ఆ అన్యుడు ఎలా గుర్తుపట్టాడు అన్నది యేసుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకొకసారి ఆశ్చర్యపోయాడు. మార్కు సువార్త ఒకసారి తీయండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి.
అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఇదిగో యేసు ప్రభు ఆశ్చర్యపడిన రెండవ ఘట్టం. లూకా సువార్త 7లో శతాధిపతి దగ్గర ఆయన ఆశ్చర్యపోయాడు. ఒక అన్యుడి దగ్గర ఉండదు అనుకున్న విశ్వాసం యేసు ప్రభుకి కనబడింది. ఇకపోతే రెండోసారి ఎక్కడ ఆశ్చర్యపడ్డాడు అని చెప్పానంటే యూదుల దగ్గర. యూదులు ఆయన్ని బాగా ఎరుగుదురు. వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో కార్యాలు చేశాడు. కానీ ఆయన వాళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు వారు ఆయనను అపహసించారట. అపహసించినప్పుడు కొద్దిమంది రోగుల మీద చేతులుంచి పంపడం తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చెయ్యజాలకపోయెను అన్నాడు. ఎందుకు యేసు ప్రభు చెయ్యజాలకపోయాడు అంటే, దేవుడు ఒక అద్భుతాన్ని మన పట్ల జరిగించాలి అంటే దాన్ని పొందుకోవటానికి తగిన విశ్వాసం మన దగ్గర ఉండాలి. ఓకే, నేను ఇదిగో నా దగ్గర ఉన్న జీవజలాన్ని మీకు పోస్తాను అంటే దాన్ని అందుకునేటువంటి పాత్ర నీ దగ్గర ఉండాలి. నా దగ్గర ఉన్నది దేవుని శక్తి అయితే నువ్వు నాకు సమీపంలోకి తీసుకొచ్చి చూపించేటువంటి పాత్ర విశ్వాసం. బాధ కలిగింది యేసయ్యకి, ఆశ్చర్యం కూడా కలిగింది. ఎందుకు తెలుసా? అరే ఇన్ని కార్యాలు ఎళ్ళ ముందు చేశానే, ఇంత మంచి మాదిరికరమైన జీవితం జీవించి చూపించానే, వీరు నన్ను ఎందుకు నమ్మరు అని ఆశ్చర్యం కలిగింది. ఇదండి సంగతే. సింపుల్గా యేసు ప్రభు ఆశ్చర్యపోయిన 2 ఘట్టాలు మీకు వివరించాను. సరే, దీన్ని మీకు ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు ఆశ్చర్యపోయినట్టే నేను కూడా మొన్న మధ్య ఆశ్చర్యానికి గురయ్యా. నల్లమల అడవుల్లో, ఇక జాగ్రత్తగా వినండి, ఒక విచిత్రమైన విషయం చెబుతా మీకు. నల్లమల అడవుల్లో ఆ మధ్య నేను వెళ్ళాను. నల్లమల అడవుల్లో ప్రాంతానికి మన సహోదర సేవకుడు పాస్టర్ సురేష్ గారు సేవ చేస్తున్నటువంటి స్థలం అది. ఆ ప్రాంతానికి వెళ్ళాను. అడవిలో ఉంటుంది. వెళ్ళి ఓ రోజు అక్కడ గడిపి తిరుగు ప్రయాణం అయ్యా. వస్తా ఉన్నా మార్గ మధ్యంలో ఓ ప్రాంతానికి వచ్చిన తర్వాత కాసేపు బండి అక్కడ ఆపుకొని అక్కడ బండి దిగాం. నేను, నాతో పాటు కొంతమంది సహోదరులు ఉన్నారు. అక్కడ అడవిలో జీవించేటువంటి వ్యక్తులు, చెంచు తెగకు చెందినటువంటి వ్యక్తులు, కొంతమంది వెలక్కాయలు ఉంటాయి చూడండి, వెలగపళ్ళు, అవి అడవిలోంచి కోసుకొచ్చి ఆ రోడ్డు పక్కన పోసుకొని అమ్ముతున్నారు. వాళ్ళల్లో ఒక పురుషుడు ఉన్నాడు, 3 స్త్రీలు ఉన్నారు. అదిగో చూడండి అక్కడ ఆ స్క్రీన్ మీద వచ్చింది, కనపడుతుందా మీకు? అది అడవి. ఆ మధ్యలో ఒకడు కలర్ బట్టలు వేసుకొని ఉన్నాడు చూడండి. ఆ పక్కన 4 ఉన్నారు కదా, రైట్. అది ఒక పురుషుడు, 4 స్త్రీలు ఉన్నారు. అంటే 3 మాతో మాట్లాడారు, ఒక స్త్రీ మాట్లాడలేదు. వాళ్ళు అక్కడ వెలగపళ్ళు అమ్ముతూ ఉన్నారు. సరే, నేను కాసేపు ఆ అడవి ప్రాంతంలో అవన్నీ తిరిగి తర్వాత ఏం చేశానంటే, వీళ్ళంతా అడవిలో బ్రతికేటువంటి వ్యక్తులు కదా, ఆటవికులు కదా, వీళ్ళకి అసలు సువార్త తెలుసో లేదో, తెలియపోతే ఏదన్నా అవకాశం చిక్కించుకొని ప్రభుని గురించి వాళ్ళకి పరిచయం చేద్దామన్న ఆలోచనతో ఆ వెలగపండు కొనే వంకతో వెళ్ళా దగ్గరికి. వాళ్ళు ఎంతో రేటు చెప్పారు, కొన్నా. కొంచెం తిన్నా. మరి ఒట్టిగా కొని ఊరుకుంటే కదా, కొంచెం తిన్నా. అదేందో పొల్లగా అదో రకంగా ఉంది. తిన్న తర్వాత కొంచెం వాళ్ళని ఆ మాట ఈ మాట మాట్లాడి పలకరించి, ఈ కాయ తింటే ఏం జరుగుతుంది, ఆ కాయ ఏం కాయ, అదేంది ఇదేందని కొంచెం పలకరించి కొంచెం చిన్నగా
అమ్మ మీది ఏ ఊరు అని అడిగా. అయ్యా మాది ఈ దగ్గరలో అడవిలో ఊరయ్యా అన్నారు. ఏదో పేరు చెప్పారు. ఆ తర్వాత అమ్మ మీ ఊర్లో ప్రార్థన పెడతారా అన్న. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా అంటే వాళ్ళు ఏమైనా అంటారేమో అని, మీ ఊర్లో ప్రార్థన జరిగిద్దా, ప్రార్థన పెడతారా అన్న. ఈ ప్రశ్న వాళ్ళని అడిగే వాళ్ళు అరుదు ఆ ఏరియాలో. ఎందుకు తెలుసా? అదంతా విగ్రహారాధికులు తిరిగేటువంటి, వాళ్ళ సంచారం జరిగేటువంటి స్థలం. ఫుల్గా వాళ్ళే ఉంటారు. నా నుండి వాళ్ళకి వచ్చిన ఆ ప్రశ్న వాళ్ళకి సంతోషాన్ని కలిగించింది. వాళ్ళలో ఒక ఆమె నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఎందుకు లేదయ్యా, మా దగ్గర ప్రార్థన జరుగుద్ది, మేమందరం ప్రార్థనకు పోతామంది. సంతోషం వేసింది నాకు. అదిగో నా పక్కన ఉంది చూడండి ఆ ఫోటోలో ఆమె. ఈరోజు నేను ఆమెను గురించి చెప్పాలనుకుంటున్నా. మీరు ఊహించని విషయాలు ఆమె నోటి నుంచి నేను విన్నా. నాకే ఆశ్చర్యం కలిగింది. అందుకే మీకు చెప్పాలనుకున్నా. సహజంగా ఎక్కువ వాక్యోపదేశం సిటీల్లో జరుగుతాయి, టౌన్స్లో జరుగుతాయి. రకరకాల ఉపదేశాలు, కూటాలు, సువార్త సభలు, ప్రసంగాలు, అన్ని రకరకాలన్నీ టౌన్లకు సమీపంలో ఉన్న గ్రామాల్లో మస్తు వింటారు. అడవుల్లోకి పోయి ఎవరు సభలు పెడతారండి? అడవుల్లోకి పోయి ఎవరు కోటాలు పెడతారు? అడవుల్లోకి పోయి ఎవరు లోతైన ప్రసంగాలు చేస్తారు? కనీసం సెల్ ఫోన్లో వాక్యాలు విందామన్నా అక్కడ సిగ్నల్ ఉండదు. అలాంటి స్థలం అది. అయితే ఆమె మాట్లాడుతూ కొన్ని మాటలు నాతో పంచుకుంది ఆమె. నేను అన్నాను, అమ్మ ఈ అడవిలో అసలు కూటమి ఎట్లా జరుగుతుంది, మీరు ఎట్లా ప్రార్థనకి వెళ్తారు అంటే ఆమె అంది, మా వాళ్ళ అబ్బాయే ఒక అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నాడయ్యా, ఆయన పేరు రాజు. ఆయన ప్రభువుని నమ్ముకొని మాకు యేసుని పరిచయం చేశారు. మరి ఆయన్ని నమ్ముకున్నాక మా జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మేమందరం ఖచ్చితంగా ఆదివారం చర్చికి వెళ్తాం. మిగిలిన రోజుల్లో ఈ వ్యాపారం చేసుకుంటాం. మాకు అవకాశం దొరికిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభుని పరిచయం చేస్తామయ్యా. మరి మనం ఇక్కడ ఉండగానే 4 ఆత్మల్ని సంపాదించాలి కదా అంది. మీరు ఊహించగలరా ఆమె ఆ మాట అందంటే? మనం వెళ్ళకముందే, ఇక్కడ నుంచి ప్రభు మనల్ని పిలవకముందే 10 మందిని రక్షించుకొని పోవాలి కదయ్యా. అందుకని మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మేము మా వాళ్ళకి కానీ ఇతరులకు కానీ మాకు ఛాన్స్ దొరికిన వాళ్ళందరికీ ప్రభువుని గురించి తెలియజేస్తూ ఉంటాం అంది. నాకు ఆశ్చర్యం కలిగింది. సిటీలో, టౌన్లలో, టౌన్కి సరౌండ్స్లో ఉన్న గ్రామాల్లో దేవుని వాక్యం విపరీతంగా ప్రకటించబడుతున్న స్థలాలలో చాలామంది, వందల వేల లక్షల మంది ప్రజలు వాక్యాన్ని అపరిమితంగా వింటున్నారు. ఈరోజు టీవీలలో, సెల్ ఫోన్లలో, పత్రికలలో మస్తు వాక్యం. కానీ ఇంతసేటు వాక్యోపదేశం పొందుతున్న వాళ్ళలో ఎంతమందిలో నిజంగా నశించిపోతున్న ఆత్మలను గూర్చిన భారం ఉంది? అడవిలో ఉన్న వాళ్ళకి ఆ భారం ఎలా వచ్చింది? అసలు ఆ ఉపదేశం వాళ్ళకి ఎవరు చెప్పారు అని నాకు ఆశ్చర్యం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, అంతటితో ఆగల. అమ్మా, ఆత్మల భారం గురించి చెబుతున్నావు, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్న భారాన్ని వ్యక్తపరిచావు. చాలా సంతోషం వేసింది. భలే మాట అన్నావే అన్నాను. వెంటనే ఇంకో మాట అంది, ఆత్మల భారం ఏందయ్యా? మా ప్రాంతంలో చర్చి కట్టించడానికి నేనే పూనుకున్నా. నా స్థలం ఇచ్చా. అంతే కదయ్యా.
స్థలం ఇచ్చి చర్చి కడుతుంటే నా కూతురు చచ్చిపోయింది. వినండి, నా కూతురు చచ్చిపోయింది. నా కూతురు చనిపోతే మా వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? నువ్వు ఆ యేసు ప్రభులోకి వెళ్ళావు కాబట్టి, ఆ యేసు ప్రభుకి గుడి కట్టిస్తున్నావు కాబట్టి నీ కూతురు చచ్చిపోయింది. మన దేవుళ్ళు నీ కూతుర్ని చంపేశారు అన్నారంట. అంటే ఆమెందంట, ఆ మాట అనొద్దు, పాపం వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేరు, వాళ్ళని వాళ్ళే రక్షించుకోలేరు, నిర్జీవమైనటువంటి రాళ్ల వలె ఉన్నారు, పాపం వాళ్ళ మీద ఎందుకు ఆ నెపం, చంపేదానికి కానీ బతికించేదానికి వాళ్ళ దగ్గర జీవం ఉంటే కదా అందంట. వాళ్ళ దగ్గర జీవం ఉంటే నేను నమ్ముదును, కనీసం మీలో ఉన్న జీవం కూడా అందులో లేదు కాబట్టి నేను ఎలా నమ్మేది? మరి ఎవరు చంపారంటే పుట్టించిన వాడే, పోషించిన వాడే, గిట్టించేవాడు కూడా. పుట్టించినోడే తీయాలి నా బిడ్డను. తీస్తే ఎవరైనా ఆఖరికి సైతాన్ అనేవాడు వచ్చి నా బిడ్డను చంపడానికి పూనుకున్నా నా దేవుడు అవకాశం ఇస్తే తప్ప సైతాను కూడా ముట్టలేడు. అంటే ఏంటి నువ్వు చెప్పేదంటే, ఆమె చెప్పింది, నా కూతురు చచ్చిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఎక్కడ చచ్చిపోయింది నా కూతురు? నా కూతురు చచ్చిపోలేదు, మరణించలేదు, ఇంకొకటి ఏం కాలేదు, దేవుని యొద్ద భద్రంగా ఉంది. యేసు ప్రభు రెండవ రాకడలో ఆయనతో పాటు నా కూతురుని తీసుకొని వస్తాడు. లేదు, ఈ లోపల నన్ను పిలిస్తే నేను పోతా, నేను పోయినా నా కూతుర్ని కలుసుకుంటా, లేకపోతే ఆయన నా బిడ్డను తీసుకొచ్చినా కలుసుకుంటా. మా ఎడబాటు తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు అని చెప్పింది ఆమె. ఫస్ట్ ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, మనకు దేవుడు ఈ భూమి మీద జీవితం ఉంచి ఉండగానే 4 ఆత్మల్ని 10 ఆత్మల్ని సంపాదించుకోవాలి అన్నది. అడవిలో ఉన్న మనిషి ఆ మాట పలికితే, ఎప్పుడో అప్పుడొక ప్రసంగం విన్న మనిషి ఆ మాట పలికితే 24 ప్రసంగాలు వింటున్నామే, మనం ఎలా స్పందించాలి? చాలామంది విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక వాగులో బండలు ఉన్నాయంట, బట్టలు ఉతుక్కునే వాళ్ళు వస్తారు కదా, ఆ బట్టలు ఉతుక్కునే వాళ్ళు ఆ బండ్ల మీద బట్టలు ఉతుక్కుంటారు. ఓ పెద్ద బండ ఉంది, ఆ బండ కింద కొన్ని కప్పలు జీవిస్తున్నాయి, కొన్ని కప్పలు బతుకుతున్నాయి ఆ బండ కింద. ఓ రోజు ఎక్కడి నుంచి వచ్చిందో ఎగురుకుంటూ ఒక కప్ప పిల్ల వేరే ప్రాంతంతో వచ్చి వాటితో ఫ్రెండ్షిప్ అయిపోయింది. వాటిని పరిచయం చేసుకొని సంతోషపడి, నీతో నాకు సహవాసం చాలా బాగుంది, మీతోనే ఉంటాను, ఇక్కడ మీతో కలిసి చాలా హాయిగా ఉంది నాకు అందట కప్ప, చిన్న కప్ప. ఈలోపు బట్టలు ఉతికి ఆయన వచ్చాడు. బట్టలు ఉతికి ఆయన వచ్చి ఆ బండకేసి దబి దిబి బాదటం మొదలు పెట్టాడంట. బాదటం మొదలు పెడితే ఆ బండ కింద పాత కప్పలేం ప్రశాంతంగా ఉన్నాయి, కొత్తగా వచ్చిన చిన్న కప్ప ఎగిరిపడిందంట. అమ్మ బాబోయ్ చచ్చిపోతున్నాను బాబోయ్ అని. మిగిలిన పాత కప్పలు అడిగింది, ఎందుకే అంత భయపడ్డావు అని. ఈ కొత్త చిన్న కప్ప, ఏంది అసలు ఆ బండిరిగి నా మీద పడ్డంత భయం కలుగుతుంటే నాకు అంటే, అదే ఆయన బట్టలు ఉతుక్కునేవాడే, రోజు వస్తాడు ఉతుకుతూ ఉంటాడు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఉతికినప్పుడు ఆ కాసేపు మనం మౌనంగా కూర్చుంటే చాలు, 1 గంట సమయం మనం మౌనం కూర్చుంటే చాలు, ఆయన ఉతుక్కొని వెళ్ళిపోతాడు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పినాయి అంట సలహా. ఇప్పుడు మీకేమైనా అర్థమైందని నాకు అనుమానం వచ్చింది. అవునా? ఎవరు కప్పలు? ఎవరు ఉతికేవాడెవరు? ఆదివారం కాసేపు ప్రసంగం, ఏదో ఉతుకుతాడు కాసేపు దబి దిబి సప్పుడు వస్తుంది.
మనమేమో అదురుకునేది ఏముంది? ఆయన బాధేదేదో ఆయన బాదుకొని పోతే మన లెక్కలో మనం ఆ గంట సేపు మౌనంగా ఉంటే చాలు, మనకి ఇంకే వేరే సమస్య ఏం లేదు. అన్న కప్పలెట్ట మాట్లాడుకుంటే అంటే కథలో మాట్లాడుకుంటేలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అడిగాను, సోదరి నీకు బాధ లేదా? నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుడు నీ కుమార్తెను తీసుకున్నాడు, నీకు బాధ లేదంటే నాకెందుకయ్యా బాధ? నాకెందుకు బాధ? ఏబు పిల్లల్ని 10 మంది పిల్లల్ని తీసుకున్నాడు. ఏబేమన్నా బాధపడ్డా? ఏమన్నాడు? ఏంది? ఆయనే ఇచ్చినాడు, ఆయనే తీసుకున్నాడు అన్నాడు. నాకెందుకు బాధ? చూడండి, మొట్టమొదట ఆమె ఆత్మలను రక్షించాలని సిద్ధపడింది. రెండవది, దేవుని కొరకు నేను ఏ త్యాగానికైనా పూనుకోవాలి అని సిద్ధపడింది. నీకు పెన్ను ఉంటే రాసుకో, తప్పు లేదు. మూడవది, శ్రమలకు మెంటల్గా ప్రిపేర్ అయింది. అంటే తన కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోవటానికే కాదు, తన సంబంధికులను సైతం కోల్పోయినా ప్రభువును వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడాలా ఆమె. ఇది ఆశ్చర్యం కాదా? అడవిలో ఉన్న ఒక వ్యక్తికి ఇలాంటి స్థిర విశ్వాసమా? ఇంకా ఏముందో తెలుసా? దేవుడు నన్ను పరీక్షించి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను మేలులు చేస్తే ఉన్నది, నేను ఏదన్నా కీడు అనుమతిస్తే ఉంటుందా ఊడిద్దా అని నన్ను చూడొచ్చు కదా, పరీక్షించి ఉండొచ్చు కదా. నేనెందుకు వదిలిపెడతా ఆయనని? ఎక్కడికి పోయిందని నా బిడ్డ? కొద్ది రోజులు విడిపోయాం, తర్వాత మళ్ళీ వచ్చింది కదా. ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం! నాకు ఆశ్చర్యం కలిగిందండి. మీకు ఎట్టుందో లేదో నాకైతే తెలీదు. 3. 4వది, అంతకుముందు కాపుసారాయి కాసేవాళ్ళంట. కాపుసారాయి కాసేవాళ్ళు. దేవుడు ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆ కాపుసారాయి కాసి దానివల్ల వచ్చే పైసలు నాకు వద్దని వదిలేసుకొని అడవిలోకి వెళ్ళి ఆ వెలగ పండ్లు కోసుకొచ్చి అమ్ముతూ ఉంది. రెండవది, విస్తరాకులు, మనం విస్తరాకులు తెలుసు కదా, ఆ విస్తళ్ళు కుట్టే ఆకులు అడవిలో దొరుకుతాయి, వాటిని అమ్మి ఈ వెలగ పండ్లు ఆ విస్తరాకులు అమ్మి కష్టపడి జీవిస్తూ ఉన్నారు. ఎందుకని అది కాయటం మానేసావంటే దేవుడు వద్దని చెప్పాడు కదా. మారు మనసు పొందినామంటే మరి మానుకోవాలయ్యా. మారు మనసు అంటే అంతే మరి. మళ్ళీ అది కూడా చేసుకుంటా యేసుప్రభు అంటే ఎట్ట కుదిరిద్ది? మారు మనసు అంటే మానేయమంటే మానేయాలి. అంటే 4వ పాయింట్, మారు మనసు కలిగి ఉన్నది, స్థిరంగా ఉంది, తనకు లాభసాటైన దాన్ని నష్టపోవడానికి ఇష్టపడింది. అడవిలోకి వెళ్ళి ప్రమాదాలను సిద్ధపడి కష్టపడటానికే ఇష్టపడింది, నష్టపోవటానికి ఇష్టపడింది. కానీ మారు మనసును విసర్జించి వెనక్కి మాత్రం తిరగలేదు ఆమె. ఇది 4వ సంగతి, నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి. 5వ సంగతి చూడండి సహోదరు ఎలా ఉందో. ఆమెను ఊహించగలరా మీరు? ఆ మాటలు మాట్లాడిందంటే. కానీ మాట్లాడింది, అయిపోలా, ఇంకా ఉంది. ఈ అడవిలో ఉండే వాళ్ళకి అధికారులు ఉంటారంట. వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తారు. ఈ కార్డు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు సప్లై చేస్తుంటారు. గవర్నమెంట్ వాళ్ళకి ఏదన్నా శాంక్షన్ చేస్తే అవి కూడా ఇస్తూ ఉంటారంట. వీళ్ళల్లో కొంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారని వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి అవన్నీ ఇచ్చేటువంటి అధికారికి తెలిసిందంట. అధికారికి తెలిసి అందరినీ కోడేసాడంట. ఒక రోజు కోడేసి వార్నింగ్ ఇచ్చాడంట. ఏంద్రా, కమ్మగా మీకు కార్డు ఇచ్చి అన్ని ఆహార పదార్థాలు అన్నీ సప్లై చేస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉందా? మీరు ఏందో మతం పుచ్చుకున్నారంట, మీలో కొంతమంది ఏందో మతం మారారంట. ఎందుకు మారారు? యేసు మతంలోకి ఎందుకు పోయారో? రాయ్, ఎవరు పోయింది? యేసు మతంలో కలిసింది ఎవడ్రా? నా సంగతి తెలుసా? నేను ఎట్టంటాను తెలుసా? ఆ యేసు మతంలోకి ఎవడు పోయాడో వాళ్ళ రేషన్ కార్డులు మొత్తం రద్దు చేసి పారేస్తా, ఏమనుకుంటున్నారో, నా సంగతి తెలియదు అన్నాడంట. ఏమే లేచిందంట, లేచి స్ట్రైట్గా అతనితో మాట అందంట.
నీవు ఈ భూమి మీద మాకు అధికారివి, మనుషులకు అధికారివి, మాకు మాత్రమే అధికారివి. కానీ మేము నమ్మిన దేవుడు సర్వాధికారి. మేము నమ్మిన దేవుడు మాకు నీకు మొత్తానికి అధికారి. నువ్వు రేషన్ కార్డు రద్దు చేస్తే మేము బతకలేమంటాయా? మమ్మల్ని బతికించలేడు ఆయన. రద్దు చేసుకో, నేనే నమ్ముకుంది. ఎవరెవరైనా అడిగావుగా, నేనే నమ్ముకుంది. రద్దు చేసుకో. చేసుకుంటే బతకలేమా? ఇంకొక సలహా కూడా చెప్తున్నా, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు కూడా నా ఇంటికి రండి. వెలగపళ్ళు కోసుకొచ్చి, ఇస్తరాకులు కోసుకొచ్చి అమ్మి నిన్ను, నీ బిడ్డలు కూడా బతికిస్తా. నాకేం ఉపాధి ఇవ్వడనుకుంటా ఏంది దేవుడు? నువ్వు కార్డు రద్దు చేసుకుంటే నేను బతకలేను అనుకుంటున్నావా? నా దేవుడు నన్ను బతికించగల శక్తివంతుడు. అక్కడ నాకు ఇంకొకటి అర్థమైంది, ఏమో రాకడికి కూడా సిద్ధపడ్డదని. మరి అంత్యాబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ముద్ర వేయించుకున్న వాడికి రేషన్ అంటాడు, ముద్ర వేయించుకోకపోతే మీకు ఫుడ్ లేదురా అంటాడు. అప్పుడు ఆమె ఏమైనా భయపడిద్దా? ఏడిసావు పో మొహమా, నీ ముద్ర ఎవడికి కావాలి, నువ్వెవడికి కావాలరా? నువ్వు రేషన్ రద్దు చేస్తే నేనే బతలేను అనుకున్నావా? నా దేవుడు నన్ను పోషిస్తాడు. విశ్వాసం. ఇది ఆశ్చర్యం కాదా? ఆయన ఇంకా సౌండ్ లేదంట, మాట్లాడలేదంట, ఇంక మళ్ళీ ఇంక రెండో మాట మాట్లాడలేదంట, నోరు మూసుకున్నాడంట. రద్దు చేయి, నా కార్డు రద్దు చేయి. రద్దు చేస్తే నేనే భయపడతాను, నిన్ను, నీ భార్యని, నీ బిడ్డల్ని కూడా బతికిస్తారా అందంట. ఇంకేం మాట్లాడతాడు? ఆహా అన్నాడంట. ఆహా లేదు, లేదు, మేము పోయేదే అంద. ఇంకో మాట అంది, నాకు అది చాలా ఆలోచించాను నేను. ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుడు చెప్పిన పద్ధతుల్లో బ్రతుకుతున్నామో, మా కష్టార్జితాన్ని మేము హాయిగా తినేటట్టు దేవుడు చేశాడు. మేము ఏ డాక్టర్లకి డబ్బులు బయట్లా అందే. మీరు ఊహించగలరా ఈ మాట? మేమేమన్నా తప్పుడు త్రోవల్లో ఉంటే, అక్రమ మార్గాల్లో ఉంటే, వేరే క్రమాలలో జీవిస్తే మా కష్టార్జితం మేము తినమని మాకు తెలుసు. మా కష్టార్జితాన్ని మేమే తినాలి. ఇది పరుల పాలు కాకూడదు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని గ్రహించి అలా నడుచుకుంటున్నాం. మేము ఆసుపత్రులకు పోయి చాలా కాలం అయింది. మేము ఒక డాక్టర్ దగ్గరికి పోయింది లేదు, ఒక మందు తిన్నది లేదు, ఒక జ్వరం వచ్చింది లేదు, ఒక ఏ బిళ్ళలు మింగింది లేదు, ఏమి లేదు నైనా, ఏమి లేదు. మా కష్టార్జితం మేమే హాయిగా తింటున్నాం దేవుని కృపతోని. అంటే ఏం చెబుతుందో తెలుసా? తప్పుడు మార్గాలలో, వేరే వేరే విధాలలో, మూర్ఖత్వంలో, దేవునికి వ్యతిరేకమైన పద్ధతుల్లో బ్రతికే వాళ్ళు తమ కష్టార్జితాన్ని తాము తినరో, అవన్నీ లోకుల పాలు అయిపోతాయి చెబుతుందా. తర్వాత యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా వారు పొందిన అద్భుతాలు కూడా ఆమె చెప్పటం జరిగింది, వారు చూసిన అద్భుతాలు. ప్రియులారా, మన కుటుంబ సంబంధంగా ఎవరైనా వ్యక్తుల్ని మనం నష్టపోతే విశ్వాసం ఉంటుందా మనకి? ఆమె పలికిన మాటలు ఎంతమంది పలకగలుగుతారండి? ఏం దేవుడు కాపాడా, మా అమ్మాయిని కాపాడా, మా అబ్బాయిని కాపాడా, మా అన్నయ్యని కాపాడా, మా కొడుకుని కాపాడా, మా కూతుర్ని కాపాడా, ఏం చేశాడే ఆడున్నాడు తీ అని సర్దుకునే వాళ్ళు ఎక్కువ మంది. కానీ ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టల. కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నది ఆమె. ఎక్కడ విన్నది అంటే, ఆమె ఎక్కడ ఏ చిన్న సంఘంలో కూర్చుందో, ఎక్కడ ఏ ఉపదేశం పొందుతుందో అక్కడ దేవుని మాటలు శ్రద్ధగా విని ఆ సంగతులన్నీ తన మనసులో స్థిరపరుచుకుంది. సోదరులారా, ఈరోజు మిమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటే మీరు ఎలాంటి సమాధానం ఇస్తారో ఆలోచించుకోండి. ఆ స్త్రీని మీరు చూశారు, ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు కూడా పరీక్ష చేసుకోండి. నిజంగా ఈ పరిపూర్ణత మీలో ఉందా? అలాంటి సిద్ధపాటు, అలాంటి మారు మనస్సు పిచ్చిదానిలాగా ఉంది. యేసు ప్రభు బేదలకి సువార్త ప్రకటించమని చెప్తా ఉంటే, బేదలకు సువార్త ఏంది? బేదలకు సువార్త ఏందంటే, అహం నిండినటువంటి
వ్యక్తులకు కాదు, కానీ ఎవరు దీనులై నా మాట కొరకు ఆశ కలిగి ఉంటారో వారికి వెళ్తుంది నా మాట, వారు స్వీకరిస్తారు. అలాంటి వాళ్ళు అడవిలో ఉన్న వాళ్ళ దగ్గరికి నా మాట పోయిద్ది అంటానికి అదొక సాక్ష్యం. నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నిటిలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఒక దృశ్యం చూడండి. ఒకడు జూ పార్క్కి వెళ్ళాడు. జూ పార్క్కి వెళ్తే జూ పార్క్కి వెళ్ళినోడు శుభ్రంగా జంతువులు చూసి రావాలి. వాడు టైగర్ జోన్లోకి పోయాడు. టైగర్ జోన్ అంటే పెద్ద పులి ఉండే దానిలోకి దూకాడు. ఎందుకు దూకాడు అని ఎంక్వైరీ చేస్తే రకరకాల సమాధానాలు చెప్పారు. మందు తాగి దూకాడని ఒకడు, సెల్ఫీ కోసం దూకాడని ఒకడు. దేనికోసం? అప్పుడే సెల్ఫీలు స్టార్ట్ అవుతున్నాయి బాగా. వాడేం చేశాడు? సెల్ఫీ కోసం దూకాడు అందులోకి. పెద్ద పులి వచ్చి స్టిల్ ఇచ్చిద్దండి, సెల్ఫీ కోసం దారా నిలబడతాను, వచ్చి ఫోటో తీసుకుంటా. అదిగో మీకు వీడియో కనపడుతుంది చూడండి. ఓ సహోదరుడు పెద్ద పులి ఉండేటువంటి ప్రదేశంలోకి దూకాడు. అది తెల్ల పులి. దూకిన తర్వాత ఆ పైన ఉన్న జనాలంతా పెద్ద పెద్దగా అరుస్తూ గందరగోళం చేస్తూ దానికి రాళ్ళు రప్పలు కొడుతున్నారు. వాడేమో దండం పెడుతున్నాడు చూడండి. అదే పనిలో ఉన్నాడు. మనం నవ్వుతున్నాం, అతనికి భయంకరమైన ప్రాణ ప్రమాదం అది. ఎందుకంటే అతని ఎదురు ఆ పులి సైజు చూడండి, అది ఎంత ఉందో. ఆ పెద్ద పులి అతని దగ్గరకు వచ్చింది. దాదాపు 15 నిమిషాలు అది అతన్ని గమనించింది. పులి పరిమాణంలో మనిషి సైజు ఎంత ఉందో చూడండి. పులి తల ఎంత ఉందో, మనిషి తల ఎంత ఉందో చూడండి. అంత మనిషి కూడా పులిలో ఎన్నో భాగంకి వస్తున్నాడో గమనించండి. అది దాదాపు 250 కిలోలు ఉండే సైజు పెద్ద పులి. పాపం పడ్డ కాళ్ళ నుంచి వాడికి ఏం చేయాలో అర్థం కాల. ఆ బిడ్డకి తేడాపడ్డాడు, దూకాడు. దూకిన కాళ్ళ నుంచి ఆ పులికి దండం పెడుతున్నాడు. ఏమనో తెలుసా? నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతాను, నన్నే అదే పనికి నమస్కారం చేస్తానే ఉన్నాడు చూడండి. ఆ చూస్తానే ఉండండి. పులి ఆగలేదు, అతను వదిలిపెట్టలేదు. అదిగో అతన్ని కదిలిస్తుంది. కదిలించి అతని మెడ భాగంలో తన నోటితో పట్టుకుని అలాగే ఈడ్చుకొని తీసుకెళ్ళి అతన్ని చంపేసి కొన్ని శరీర భాగాలు తిని పక్కకి వెళ్ళిపోయింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. లైవ్ వాళ్ళు వీడియో తీశారు సెల్ ఫోన్లో. అదిగో తీసుకొని వెళ్ళిపోతుంది చూడండి. ఒక జింక పిల్లని తీసుకొని పోయినట్టు ఈ మెడ భాగంలో పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది. అదే ఇంకా రకరకాల వీడియోస్ ఉన్నాయి. తీసుకొని వెళ్ళిపోయింది అది. పెద్ద పులికి కనికరం ఉంటుందా? వీడు దండం పెడితే ఆగిద్దా? సరే అది దూకాడు. అది తీసుకెళ్ళి అది చేయాల్సిన పని అది చేసింది. ఈ అడవిలో ఉండే వాళ్ళలో ఇందాక మీకు 4 స్త్రీల ఫోటోలు చూపించడం జరిగింది. అది ఉందా? ఆ 4 స్త్రీల ఫోటోలు ఒకసారి చూపించు. వాళ్ళల్లో ఒక అమ్మాయి అడవికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన. ఆ 4లో చూడండి, అదిగో ఆ చెల్లి. ఆ ఫోటో గమనించండి. ఆ బిడ్డను ఎత్తుకున్న సోదరి విస్తరాకుల కోసం అడవికి పోయింది. వీళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పారు, అన్న మేము ఏ పనికి పోయినా ప్రార్థన చేసుకొని కదలం. ప్రార్థనే. మేము అడిగిపోయేటప్పుడు కూడా మా వాళ్ళు ఉంటారుగా, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకి మేము యేసయ్య గురించి చెబుతూ ఉంటామన్నా. ఎందుకంటే వాళ్ళు కూడా మారాలి కదా, రక్షణ పొందాలి కదా. అందుకని వాళ్ళకి యేసు ప్రభు గురించి చెబుతూ ఉంటాం మేము. ఈ సోదరి ఓ సాక్ష్యం చెప్పింది. ఓ రోజు ఈమెతో పాటు మరో 3 స్త్రీలు కలిసి మొత్తం 4, వాళ్ళు పెద్ద వయస్కులు, ఈ అమ్మాయి కొంచెం యవనస్తురాలు. ఈ 4 కలిసి విస్తళ్ళ కోసం అడవిలోకి వెళ్ళారు. నల్లమల అడవి. బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. అది బెంగాల్ టైగర్. దాదాపు చాలా వెయిట్ ఉంటుంది, చాలా లాంగ్ ఉంటుంది, పొడవు.
సరిగ్గా ఉంటుంది అది. ఈ నలుగురు విస్తరాకులు కోసుకొని కొప్పేసుకున్నారు, ఒక మండెబడేసుకున్నారు విస్తరాకులు. అడుగుల శబ్దం వచ్చింది. అడుగుల శబ్దం వచ్చింది ఏందా అని చెప్పని ఈ అమ్మాయి ఆ కింద ఆకులు కోసేది పైకి లేచి ఏందా అడుగుల శబ్దం అని చెప్పని గమనిస్తే పెద్ద పులి ఈ అమ్మాయి మీదకి దూకటానికి రెడీగా ఉందంట. ఆ బిడ్డ మీద దూకటానికి, ఆమెని పట్టేసుకోవటానికి కాళ్ళు పిల్లిగా ఎలుక మీద దూకటానికి రెడీ చేసుకుని ఉంటుందే, అలా అది 2 కాళ్ళు స్టడీగా పెట్టుకొని ఆ మనిషి మీదకి జంపు చేయటానికి రెడీగా ఉందట. విస్తరాకులే అడ్డం పులికి అమ్మాయికి. వచ్చేసింది, ఆకుల దగ్గరికి వచ్చేసింది, ఇక జంపు చేయటమే ఆలస్యం. ఏం మాట రాలేదన్నా, పెద్దగా ఒకటే కేక వేశా, యేసయ్యా అన్నానన్నా. నా మీదికి దూకాల్సింది ఎగిరి వెనక్కి దూకి వెళ్ళిపోయిందన్నా. ఎదురుకు దూకాల్సింది వెనక్కి వెళ్ళిపోయిందంట. వెనక్కి జంపు చేసే కదే పరిగి వెళ్ళిపోయిందంట. ఇంకా వాళ్ళకి మళ్ళీ కనపడలేదంట. ఒక్కటే కేకన్నా నేను అరిసింది, నువ్వు నమ్మపోన్నా నేనైతే చచ్చిపోయినా అనుకున్నానన్నా. ఎందుకో తెలుసా, అది నా మీదకే దూకటానికి రెడీగా కాళ్ళు పెట్టుకొని ఉందన్నా. పెద్ద పులన్నా, అంత పెద్దది. చచ్చిపోతుందని పెద్దగా అరిశానన్న, యేసయ్యా అని కేకేసిన ఒకటే కేక, ఇక మళ్ళీ అది లేదు, అక్కడ పారిపోయిందన్న. పాపం వాడు చూడండి ఎంత దండాలు పెడుతున్నాడు, ఎన్ని నమస్కారాలు చేసినా అది వదిలిపెట్టిందా. కానీ ఒక్కటే కేక, యేసయ్యా. మన వాళ్ళు చాలామంది సాక్ష్యాలు చెప్పారు. పడగెత్తిన పాము ఒకసారి ఓ సోదరుని నిలేసిందంట. అడుగు ముందుకు పడట్లేదంట. పెద్ద పాము రెడీగా ఉందంట, నువ్వు కదిలితే నీ పని చేస్తానని. ఏం మాట రాక గుండె దడ పెరిగిపోయి చెమటలో దిగ్గారిపోయి చివరికి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నన్ను కాపాడు ప్రభువా అందంట. ఒక్కటే మాట. ఆ పడగెత్తింది, పడగ దించి ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోయిందంట. యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34వ కీర్తన 7వ వచనం. 91వ కీర్తన 11వ వచనం. నీ పాదమునకు రాయి అయినను తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎవరికి కాపుదల? దూతల కాపుదల మనకి. ఇక మనకి ఏదన్నా జరిగింది అంటే ఇక ఆయన చిత్తం, అర్థమైందా? ఇక మనకు ఆయన సమయం అయిపోయింది, ఇచ్చిన సమయం అయిపోయిందని అర్థం. అయిపోతేనేమో అప్పగిస్తాడు. ఆయన చిత్త ప్రకారం మనం ఇంకా జీవించవలసి ఉంటే ఇక ఎలాంటి ఎదురు నిలబడ్డ పెద్ద పులులు కావచ్చు, పులి కంటే క్రూరులైన మనుషులు కావచ్చు, సింహాలు కావచ్చు. ఎందుకంటే దానియేలుది మనం చూసాం కదా, బైబిల్లో చూసింది వేరు, ఇది నల్లమలలో నిజంగా జరిగిన సంఘటన. వాళ్ళ సాక్ష్యాలన్నీ ఎలుగుబంట్లు, పులులే. 2 ఎలుగుబంట్లు. ఒక ఎలుగుబంటు ఉంటే ఏం చేయదంట, సహజంగా అందరు కలిసి గొడవ చేస్తే వెళ్ళిపోయిద్దంట. 2 ఎలుగుబంట్లు ఉంటే 4 ఉన్నా 10 మంది ఉన్నా సరే చీల్చేస్తాయంట. 2 ఉంటే చాలా ప్రమాదం అంట ఎలుగుబంట్లు. ఈమె కుటుంబ సభ్యుడి గురించి చెప్పింది. ఆమె రెడీగా ఉన్నాయంట వాళ్ళు. పాపం దేనికి వెళ్తా ఉన్నారు అడవిలో ఉపాధి చేసుకోవడానికి. 2 ఎలుగుబంట్లు లైన్లో ఉన్నాయంట. అక్కడ కూడా ఒకటే కేక, యేసయ్యా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అయ్యా, చంపేస్తాయి ప్రభువా అని చెప్పని పెద్దగా కేకలేసి ఆ సహోదరుడు దేవుణ్ణి నమ్ముకున్నాడే కేక వేశాడు. అంతే, వేళ్ళ మీదకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయినండి, పక్కకి వెళ్ళిపోయినండి. ఏం జరిగి ఉంటుంది? ఆయన కాపుదల, విశ్వాసమును బట్టి దేవుడు చేసిన కార్యాలు. యేసు ఆఖరిలో చెప్పింది ఏంది? ఎక్కడికి పోయినా ప్రార్థన చేసుకోకుండా పోవన్నా. పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్పుకోం. మేము అడవికి పోయేటప్పుడు మా వాళ్ళు కొంతమంది నమ్ముకోని వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి మేము యేసయ్యని గురించి చెప్పి వాళ్ళను కూడా రక్షించుకోవడానికి మేము ప్రయాసపడుతూ ఉంటామన్నా అని చెప్పారు. ఒకసారి ఈమె చెప్పినటువంటి సంగతులన్నీ మీరు ఆలోచన చేయండి. 7 సంగతులు వచ్చినాయి మొత్తం. మొట్టమొదటిది, మనం భూమి మీద ఉండగానే నశించిపోతున్న ఆత్మలను రక్షించుకోవాలి, సిద్ధపడాలి. రెండవది ఏంటి? అందుకోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. దేవుని కోసం కలిగి ఉన్న దాన్ని కోల్పోవటానికైనా ఇష్టపడాలి. కొంతమంది ఉంటారు, ఒంటి మీద కట్టేటువంటి శారీ ఒక రేంజ్లో ఉండాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. 500-1000 రూపాయలు కట్టదేమో, కనీసం 5000 పైన ఉండాలి శారీ. మన రేంజ్కి తగ్గట్టు ఉండాలి బట్ట. ఏందనుకున్నా అట్లా కొంతమంది ఉంటారు. కానీ దేవుని కోసం ఏదన్నా చేద్దాం అంటే పాపం వాళ్ళకి మనసు రాదు. శారీలకి ఇంకా వేరే వాటికి ఎంతైనా ఖర్చు పెడతారు. దేవుని కొరకు ఏదన్నా మనం చేసే అవసరం ఉంది, మనం తోడ్పడవచ్చు, మనకుంది ఆ స్థితి, ఖచ్చితంగా మనం త్యాగం చేయొచ్చు అనే అవకాశం ఏర్పడినప్పుడు మాత్రం మనసు రాదు కొంతమందికి. అంటే నాకు ఇవ్వమని నేను చెప్పట్లేదు సుమా, మైండ్ సెట్ చెప్తున్నా. దేవుని కొరకు త్యాగబుద్ధి కలిగి ఉండాలి. అవసరమైతే దేవుని కోసం మనకు కలిగింది సమస్తం నష్టపోవటానికి ఇష్టపడాలి. ఈ 7 సంగతులు ఆ దీనురాలు, ఆ ఆటవికురాలు నోట నుంచి దేవుడు నాకు తెలియజేశాడు. ఇక్కడ నేను మీకు ప్రసంగం చేస్తున్నాను, కానీ అక్కడ ఆమె అడవిలో నాకు ప్రసంగం చేసింది. నేను ఈ అనుభవాలన్నీ మీకు ఎలా వచ్చి ఉంటాయా అని అనుకుని నేను ఆమెని గనపరచలేదు, కానీ ఫస్ట్ ప్రభువుని గనపరిచాను. రెండవది ఆమెను అలా పెంచిన దైవజనుణ్ణి గనపరిచాను.